గురువారం రాత్రి నస్పూరు కాలనీ సిసిసి కార్నర్లలో సిపిఐ పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు కె ఈశ్వర్ తో కలిసి ఎన్నికల ప్రచార సమావేశాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీతోనే తెలంగాణ అభివృద్ధి చెందుతుందన్నారు. నస్పూర్ మున్సిపాలిటీని అన్ని విధాలా అభివృద్ధి చేస్తానని చెప్పారు. తాను గెలిచి నెలలోనే అన్ని ఏరియాల్లో త్రాగునీరు కొరత లేకుండా చర్యలు తీసుకున్నారని చెప్పారు. ఈ ప్రాంత పేద ప్రజలకి ఇంటి స్థలాలు ఇప్పిస్తానని చెప్పారు. ప్రజలు కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఈ సమావేశంలో సిపిఐ పట్టణ కార్యదర్శి జోగుల మల్లయ్య, సహాయ కార్యదర్శి బొడ్డు లచ్చన్న, ఏఐటియుసి జిల్లా కార్యదర్శి మేకల దాసు, కౌన్సిలర్లు పూదరి కుమార్, తెనుగు లావణ్య దేవేందర్, శ్రీపతి సుమతి, మల్లేశం, కోడూరు లహరి, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు బండారి సుధాకర్, మాజీ సర్పంచ్ తేలేటి కృష్ణయ్య, గోపాలరావు, నాయకులు మహేష్ తదితరులు పాల్గొన్నారు. ఎప్పుడు కూడా కిలో కూడా ఒక్క గింజ కూడా ఎక్స్ట్రా మనం వాళ్ళకు పూర్తి పైసలు వచ్చేటట్టు వరకు వస్తుంది అని చెప్పేసి ఎవరు కూడా అనుకోలేదు. మొట్టమొదటిసారి రేవంత్ రెడ్డి గారు చెప్పగానే మనం అక్కడ ఇంద్రవెల్లిలో కూడా అందరూ అనుకున్నారు, అబ్బా కాంగ్రెస్ కి ఇంత ప్రజల మద్దతు ఉందా అని చెప్పినప్పుడు 1 లక్షకు పైగా రాష్ట్రంలో అందరికీ కూడా ఒక నమ్మకం వచ్చింది, ఈసారి కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది అని చెప్పి. అమ్మ మన దగ్గరే ఉంది, మన మంచిర్యాల జిల్లాలోనే అంటే 4 సీట్లు కాంగ్రెస్ పార్టీ గెలిచింది. మన మంచి ప్రతి ఒక్కరు కూడా ఇంతకు ముందు ఏ నమ్మకంతో ఏ అభిమానంతో మీరు ముందు ఏదైతే నమ్మకం నా మీద ఉంచుకున్నారో, మా కొడుకు వెళ్తాడు, మా అన్న వెళ్తాడు, మా తమ్ముడు వెళ్తాడు, మాకు న్యాయం జరుగుతుందని మీరు ఆశించారో తప్పకుండా చేస్తాను. సిద్ధపడినా చేస్తున్నా కూడా ఇప్పుడు 4 నెలల్లో కొన్ని కార్యక్రమాలు చేసి చెప్తా. నేను ఇంకా చాలా చేసేది, నేను చేసే ఇంత ఇంకా చేసిన 10 పైసలు, మా 10 పైసలు మందమైన ఇంకో 90 పైసలు చేసేటిని తప్పకుండా చేస్తాను సిద్ధంగా ఉన్నా. మీరు ఇచ్చిన బలము, నాకున్న ధైర్యం 2 కలిపి తోడని తప్పకుండా ఎవరినైతే కొట్టాడతా మనకు వచ్చేది తీసుకొస్తా. ఎన్నికల కన్నా ముందు ఏదైతే ఎన్నికల్లో చెప్పినో ప్రతి సమస్య చెప్పిన ప్రతి మాట నాకు గుర్తున్న దాన్ని ఖచ్చితంగా అమలు చేసే బాధ్యత నాది. ఎన్నికల ముందు చెప్పిన ఎన్నికలు అయిపోయినా మర్చిపోవడం కాదు. ఇలా ఎన్నికలు అయిపోయినాక 3-4 నెలలు మీ అందరి దగ్గర వచ్చి కలవకపోవడానికి కారణం కూడా అదే. నేనేమనుకున్నాంటే ఇంతమందికి ఇంత నమ్మకంతో నా మీద నా కొడుకు అన్న గెలిస్తే మాకు ధైర్యవంతులు ఒక ధైర్యంతో గెలిపించాను కాబట్టి ఈ అక్కజల్లని ఇంటికి కూడా ఏదో పట్టుకొని పోవాలి, వట్టి పోతే మంచిగా ఉంటుందని చెప్పి 73 కోట్ల రూపాయలు మంచినీళ్లకు ఇక ఒక్కసారి ఈ సంవత్సరం అయిపోయింది. వచ్చే ఎండాకాలం నుంచి 50 సంవత్సరాల వరకు మంచినీళ్ళ సమస్య ఉండదు. మంచినీళ్ళ గురించి మీరు మర్చిపోండి. 50 సంవత్సరాల దాకా ఈ నస్పూర్ పట్టణంలో మంచినీళ్ళ సమస్య చేసి 73 కోట్ల రూపాయలు వచ్చినాయి. ఆల్రెడీ ఇప్పుడు ఇస్తున్నాం మంచినీళ్ళు. ఎన్నికల కన్నా ముందు చెప్పినప్పుడు ఇస్తున్నాం, కానీ కొన్ని వాటిలో ఎక్కడక్కడ చిన్న ఇబ్బందులు ఉన్నాయి. కొంచెం పరిచయం ఇంకో నెల అయితే అయిపోతాయి. ఇవాళ మీకు ఒక శుభవార్త చెప్తే పడండి. ఇవాళ మంచిర్యాల నియోజకవర్గంలో 95% మందికి మంచినీళ్ళు ఇస్తున్నాము. 95% మంచికి మంచినీళ్ళు ఇచ్చే పరిస్థితి వచ్చిన. ఇవాళ సాగునీళ్ళు రావన్నారు, కొట్లాడి తీసుకొచ్చిన పంటలు 100% పడినాయి. రాష్ట్రం అంతా కరువు ఉన్నది. ఎక్కడ ఏ నియోజకవర్గం కూడా 80% 90% ఎండిపోయినాయి. మన దగ్గర మాత్రం 100% పంటలు వచ్చినాయి. ఇక రైతులను దోసే వడ్లు 9.5 సంవత్సరాల నుంచి జలగల ఎట్లయితే మనిషి రక్తం వెళ్తే అట్లా వీల్చుకుంటా ఈ టీఆర్ఎస్ దొంగలు అందరు కలిసి ఇక్కడి నుంచి అలా ముఖ్యమంత్రి దాకా మొత్తం 1 కిలో క్వింటల్కు 12 కిలోలు దోసుకున్నారు తాళ్ళ పేరు మీద. గెలిచినాక 3 రోజులకు ఫోన్ చేసి చెప్పి ఇక్కడ లేను, హైదరాబాద్లో కూడా ఇక్కడ ఫోన్ చేసి చెప్పి బంద్ చేయించిన. ఇప్పుడు నేను బంద్ చేయించినాక పోయిన వర్షాకాలం నేను బంద్ చేయించిన. గెలిచినాక 3 తారీఖు వెళ్తే 6 తారీఖు బంద్ చేయించిన. నన్ను ఇక్కడ మంచిర్యాల మంచిగా ఉందని చెప్పి ముఖ్యమంత్రి గారు మొత్తం రాష్ట్రం అంతా ఇప్పుడు అదే పని చేస్తాడు. అంటే మంచిర్యాల ఏది మొదలంటే అది రాష్ట్రం అంతా జరుగుతుంది. అదేవిధంగా మీ ఎన్నికల ముందు చెప్పిన విద్య గురించి, మీకు బీద వాళ్ళకు మధ్యతరగతి వాళ్ళకు సమస్య విద్య, ఇంకోటి ఆరోగ్యం. ఆ 2 మీకు మీ సమస్యలు తీస్తే మీ సగం బరువు దిగినట్టే. అందుకనే విద్య మీద మొత్తం ఫోకస్ పెట్టి ప్రభుత్వ బళ్ళు 280 బళ్ళు ఉన్నాయి ఈ నియోజకవర్గంలో. అందులోకి వాటి కోసం అని చెప్పి రిపేర్లు కానీ పునరుద్ధరణ కానీ చేస్తే మన బీద వాళ్ళ పిల్లలు, మధ్యతరగతి వాళ్ళ పిల్లలు ప్రభుత్వ బళ్ళలో మంచి చదువు చెప్పిస్తే వాళ్ళు ప్రైవేట్ స్కూళ్ళకి ఫీజు కట్టే బాధ తప్పుతుందని చెప్పి 32,65,00,000 రూపాయలు ఈ మంచిర్యాల నియోజకవర్గంలో విద్య ఈ బళ్ళ పునరుద్ధరణ, ప్రభుత్వ బళ్ళ పునరుద్ధరణ తీసుకొచ్చాం. ఇది ఈ రాష్ట్ర చరిత్రనే మొదటిది. ఎందుకు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పెద్దపల్లి పార్లమెంట్ నిలబడ్డారు. వారికి వారి తాత పెద్దలు వెంకటస్వామి గారు కేంద్ర మంత్రి కూడా పనిచేసారు. మన పెద్దపల్లి పార్లమెంట్ ఎంపీ కూడా పనిచేసారు. వారి నాన్న కూడా ఎంపీగా పనిచేశారు. ఇప్పుడు చెన్నూరు శాసనసభ్యుడు డాక్టర్ వివేక్ గారు. ఖచ్చితంగా అబ్బాయికి మీ తరఫున ముఖ్యమంత్రి అడిగితే చెప్పిన నాకైతే 66,000 ఇచ్చారు. ఎంత తీసుకొస్తామంటే 1,00,000 ఓట్లు వస్తాయని చెప్పి 1,00,000 ఓట్లు ఇచ్చిన అనుకోండి, 1,00,000 సార్లు అక్కడ ఉన్న వాళ్ళందరినీ ఖచ్చితంగా అడిగి 1,00,000 ఓట్లు ఇచ్చిన 1,00,000 ఓట్లు 1,00,000 పనులు చేయమని తీసుకొస్తా. నేను దాన్ని ఆ పని మీరు చేయని మిగతా పని నేను చేస్తాను.
అందరూ ఒక్కసారి పేరు ప్రతి ఒక్కరు చెప్తున్న తల్లి, మీరు ఏదైతే నన్ను ఆశీర్వదించారో తప్పకుండా నేను జన్మదినం మర్చిపోను. మీ రుణం ఖచ్చితంగా తెచ్చుకుంటా. ఇక సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్ మన అందరి కోసం పనిచేస్తా, ఇక్కడ ఉన్న పెద్దోళ్ళందరితో కలిసి అని చెప్పేసి ఈసారి పార్లమెంట్లో ఎన్నికలలో నిలబడడం జరిగింది. ప్రతి ఒక్కరిని కూడా నేను పేరున అభ్యర్థిస్తున్నాను. ఈసారి 1,00,000 మెజార్టీతోని గడ్డం వంశీని గెలిపించాలి అని చెప్పి ప్రతి ఒక్కరిని కూడా నేను పేరున అభ్యర్థిస్తున్నాను. సింగరేణి బొగ్గు గనుల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా బీఆర్ఎస్ టీబీజీకేఎస్ పోరాడుతుందని రాష్ట్ర అధ్యక్షుడు మిర్యాల రాజిరెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం శ్రీరాంపూర్ ప్రెస్ క్లబ్లో ఏరియా ఇన్ఛార్జ్ పెట్టం లక్ష్మణ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం బొగ్గు గనుల వేలం ప్రైవేటీకరణకి వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానం చేయడం కాకుండా ప్రభుత్వంలో ఉండి కూడా వేలం గనుల ప్రైవేటీకరణకి వ్యతిరేకంగా కార్మికులు చేసిన సమ్మె పోరాటానికి మద్దతు ఇచ్చిందన్నారు. అందుకే సింగరేణి వ్యాప్తంగా టీబీజీకేఎస్ యూనియన్ బీఆర్ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్థుల గెలుపు కోసం కృషి చేస్తున్నామన్నారు. పెద్దపల్లి పార్లమెంటు బీఆర్ఎస్ అభ్యర్థి కార్మికుడైన కొప్పుల ఈశ్వర్ కారు గుర్తుకు ఓటు వేసి కార్మిక వర్గం గెలిపించాలని పిలుపునిచ్చారు. గుర్తింపు సంఘం ప్రాతినిధ్య కార్మిక సంఘాలు ఏఐటీయూసీ, ఐఎన్టీయూసీ ప్రతినిధులు కూడా గనుల వేలం ప్రైవేటీకరణకి అంగీకరిస్తున్నారని ఆరోపించారు. గనుల ప్రైవేటీకరణకి వ్యతిరేకంగా పార్లమెంట్లో పోరాటానికి కార్మికుడైన కొప్పుల ఈశ్వర్ని గెలిపించి పార్లమెంటుకు పంపించాలని కార్మికుల్ని కోరారు. ఒకవైపు పెట్టుబడిదారుడు కార్పొరేట్ ఓనర్ వంశీ, కార్మికుడైన కొప్పుల ఈశ్వర్ ఒకవైపు, కార్మికులు ఎటువైపు నిలబడతారో ఆలోచించుకోవాలని కోరారు. కార్మికుల కష్టాలు కార్పొరేట్ ఓనర్లకి ఎలా తెలుస్తాయని ప్రశ్నించారు. గోల్డెన్ హ్యాండ్ షేక్, స్వచ్ఛంద పదవీ విరమణ పథకాలతో కార్మికులకి డబ్బులు ఎరచూపి బలవంతంగా సంస్థ నుంచి గెంటివేశారని ఆరోపించారు. జాతీయ కార్మిక సంఘాలు సంతకాలు చేసి వారసత్వ ఉద్యోగాలు పోగొట్టారని ఆరోపించారు. కేసీఆర్ కార్మికులపై ప్రేమతో కారుణ్య ఉద్యోగాలు కల్పించారని చెప్పారు. కార్మికుల పెన్షన్ విధానంలో మార్పు చేయాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో టీబీజీకేఎస్ కేంద్ర కమిటీ సభ్యులు కె సురేంద్రారెడ్డి, పానంగంటి సత్తయ్య, పొగాకు రమేష్, అన్వేష్ రెడ్డి, మహిపాల్ రెడ్డి, నాయకులు తిరుమలరావు, హరీష్, రవి, కోశం వెంకట్రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, టి నరేష్, తిరుపతి రెడ్డి పాల్గొన్నారు. కొన్ని ప్రైవేటీకరణ అడ్డుకోవాల్సిందిగా సింగరేణిలో ఉన్నటువంటి కార్మిక సంఘాలకి కార్మికులకి విజ్ఞప్తి చేస్తూ ఉంది తెలంగాణ బొగ్గడి కార్మిక సంఘం. ఈరోజు సింగరేణి ఉనికికి మనుగడకి ప్రమాదం ఏర్పడుతున్నటువంటి తరుణం ఆశించబడింది. ఈరోజు ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం కానీ, గెలిచినటువంటి గుర్తింపు ప్రాతినిధ్య సంఘాలు కానీ, యాజమాన్యం కానీ బొగ్గు బ్లాకుల వేలంలో పాల్గొనాలి అనేటువంటి నిర్ణయం తీసుకోబోతున్నట్టు మనకు వార్తలు అందుతున్నాయి. మన బొగ్గుబాయి పక్కనే ప్రైవేటు బొగ్గుబాయి వచ్చినట్లయితే, ఆ కార్మికుల పని విధానం మన పని విధానాన్ని పోల్చినట్లయితే, జీతభత్యాలను పోల్చినట్లయితే, యాజమాన్యం మనకి ఇప్పటికే పెంచుతున్న పని భారంతో పాటుగా వాళ్ళని చూపించి ఇంకా పని భారం పెంచడమే కాదు, వేతనాల విషయంలో కూడా ఆలోచింపజేసేటువంటి ప్రమాదం ఏర్పడుతున్నటువంటి దాన్ని కార్మిక వర్గం అంతా కూడా తిప్పి కొట్టాల్సినటువంటి అవసరం ఉన్నది. అన్ని ఓపెన్ కాస్ట్లు అయితే ఇతర డిపార్ట్మెంట్లలో పనిచేసిన అనుభవం కలిగినటువంటి ఆయన సింగరేణి కార్మికులకు ఉన్నటువంటి ఇన్కమ్ ట్యాక్స్ విషయంలో కానీ, పెర్క్స్ రీఇంబర్స్మెంట్ విషయంలో అయితే ఇన్కమ్ ట్యాక్స్ను పార్లమెంటులో చర్చ తీసుకొచ్చి దాన్ని మాఫీ చేయడం కోసం ఇతర రాష్ట్ర ఎంపీలను జమ చేసుకొని మాట్లాడుకోవడం అయితేంది, లేదా సింగరేణి యాజమాన్యమే రికవర్ చేసినటువంటి ఇన్కమ్ ట్యాక్స్ను తిరిగి చెల్లించేటువంటి విధానం మీద మాట్లాడడానికి అయితేంది. అలాగే కార్మికుడు దిగిపోయినటువంటి సందర్భంలో ఒక సొంత ఇంటి కోసం స్థలాన్ని సమకూర్చడంలో ఈరోజు రాష్ట్ర ప్రభుత్వంతో సింగరేణి యాజమాన్యంతో మాట్లాడేటువంటి విషయంలో అయితేంది. అలాగే కార్మికులకు సంబంధించినటువంటి పెన్షన్ చాలని పెన్షన్ విషయంలో ₹1,00,00,000 రికవర్ అయితే కూడా నా అసలు కాదు కదా, వడ్డీని కూడా అనుభవించలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి పెన్షన్ విధానంలో మార్పులు తీసుకురావడానికి పార్లమెంటులో చర్చించడానికి ఒక మన సింగరేణి గొంతుకగా పార్లమెంటులో మన ఈశ్వరన్న లాంటి వాళ్ళ అభ్యర్థులకు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులకు ఇచ్చినట్లయితే మన గొంతుకగా మాట్లాడతాడు అనేటువంటిది. సింగరేణి కార్మికులకు కూడా 2వ పెన్షన్ని ఏర్పాటు చేసి ఈ 2 పెన్షన్లు కలపడం వల్ల కాస్తో కూస్తో అన్న లబ్ధి చేకూరుతుంది రిటైర్ అయినటువంటి కార్మికులకు అనేటువంటి విషయాన్ని కూడా చెబుతూ ఈరోజు కార్మికుల సంఖ్య
తగ్గుతున్నది అనేటువంటి చెప్పేటువంటి రాజకీయ పార్టీ నాయకులకైతేంది లేదా జాతీయ సంఘ నాయకులకి ఒకటే చెప్తా ఉన్నాం, ఎక్కడైనా ఎప్పుడైనా చర్చకు సిద్ధంగా ఉన్నది తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం. అడ్డుకునేటువంటిది ఒక్క రాజకీయ పార్టీగా బీఆర్ఎస్ పార్టీ మాత్రమే ఉన్నది. కాబట్టి ఈ సింగరేణి కాపాడేటువంటి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు పార్లమెంటులో పోటీ చేసేటువంటి వాళ్ళకి తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం సంపూర్ణ మద్దతు తెలుపుతూ తీర్మానం చేసినటువంటి విషయాన్ని కూడా కార్మిక వర్గానికి తెలియజేస్తూ గెలిపించాల్సిందిగా ఈ ప్రాంతంలో పెద్దపల్లి పార్లమెంటు అభ్యర్థిగా ఉన్నటువంటి కొప్పుల ఈశ్వర్ గారిని గెలిపించాల్సిందిగా తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం విజ్ఞప్తి చేస్తుంది. పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం రాత్రి బీజేపీ ఆధ్వర్యంలో ద్విచక్ర వాహనాల ర్యాలీ నిర్వహించారు. ప్రభుత్వ డిగ్రీ కళాశాల నుంచి ప్రారంభమైన ఈ ర్యాలీ ఐబీ, బెల్లంపల్లి చౌరస్తా, ఆర్టీసీ బస్టాండు, కూరగాయల మార్కెట్ రోడ్డు మీదుగా శ్రీనివాస టాకీస్ వరకు చేరుకుంది. ర్యాలీకి ముఖ్య అతిథిగా బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్ రావు హాజరు కాగా పెద్దపల్లి పార్లమెంటు బీజేపీ అభ్యర్థి గోమాస శ్రీనివాస్, జిల్లా అధ్యక్షుడు వేరబల్లి రఘునాథరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బీజేపీ అభ్యర్థిని పార్లమెంట్ ఎన్నికల్లో గెలిపించాలని కోరారు. కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం మూడోసారి అధికారంలోకి రావాలని పిలుపునిచ్చారు. ఈసారి జరిగే ఎన్నికలు ప్రధానమంత్రి కూడా జరుగుతున్నాయి. మొన్న 4 నెలల కింద మనకు జరిగిన ఎన్నికలు మన తెలంగాణ రాష్ట్రం కూడా జరిగిన ఎన్నికలు. ఈసారి జరుగుతున్న ఎన్నికలు ప్రధానమంత్రి కూడా జరుగుతాయి. మీరందరూ కూడా ఈసారి జరిగే ఎన్నికల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారిని మళ్ళొక్కసారి ఆశీర్వదించి నరేంద్ర మోదీ గారిని గెలిపించాల్సిందిగా 4 నెలల కింద జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మనకు గ్యారంటీల పేరు మీద మోసం చేసింది. ఇక్కడికి మంచిర్యాల ఒక్క చెల్లెలు చాలా మంది వచ్చారు. మీకు అందరికీ తెలుసు కాంగ్రెస్ పార్టీ ఏం చెప్పిందట, మీ అందరికీ నెలకు 2,500 రూపాయలు మీ ఖాతాలో ఇచ్చామని చెప్పింది. మీకు ఏదైనా వచ్చినాయా? నెలకు 2,500 కొంతమందికి రానట్టున్నాయి, మిగిలిన అందరికి వచ్చినట్టున్నాయి. రాలేదు చేసినట్టు రాలేదు, ఎవరికి రాలేదు. 6 నెలలు అయింది, 12వ నెలలో గవర్నమెంట్ వచ్చింది. ఇది 5వ నెల. 6 నెలలు అంటే మీకు ఒక్కొక్కలకు 15,000 రూపాయలు కాంగ్రెస్ పార్టీ బాటున్నది, ఈ ప్రభుత్వం బాటున్నది. కాంగ్రెస్ పార్టీ నాయకులు మీ ఇంటికి ఓటు అడగడానికి వస్తే ముందు మీకు ఇవ్వాల్సిన 15,000 రూపాయలు చెల్లించమని అడగండి. ఇంకేం చెప్పినట్టు గ్యాస్ సిలిండర్ 500 రూపాయలకు ఇస్తామన్నారు. గ్యాస్ సిలిండర్ 500 ఇస్తున్నా, గ్యాస్ సిలిండర్ పెద్ద మనుషులకు పెన్షన్ 4,000 రూపాయలు అని చెప్పారు. ఎవరికన్నా 4,000 పెన్షన్ వస్తుందా? ఇంకా అనేక హామీలు ఇచ్చి మోసం చేసింది. కాంగ్రెస్ ఎమ్మెల్యేకు 6 నెలల్లో కష్టపడినంతా ఇప్పుడు కష్టపడతారు. ఎందుకు? రోజుకొకటి. ఎన్ని రోజులు ఉంటే అన్ని వచ్చేస్తారు. ఇవాళ ఆయన ధర పెట్టింది కనుక కాంగ్రెస్ పార్టీ వాళ్ళు పైసలు పెట్టి గెలుద్దామనుకుంటారు. కానీ మీరందరూ గుర్తు పెట్టుకొని మా గోమాస శ్రీనివాసన్న ఒక పేద కుటుంబం నుంచి, ఒక గరీబ్ కుటుంబం నుంచి వచ్చేది. ఆకలి అంటే ఏంటో తెలుసు, పేద ప్రజల సమస్యలు అంటే ఏంటో తెలుసు. కనుక మీకు అందరూ కూడా రాబోయే ఎన్నికల్లో మళ్ళొక్కసారి నరేంద్ర మోదీ గారిని ప్రధానమంత్రి చేద్దాం, మా గోమాస శ్రీనివాసన్నను గెలిపిద్దాం. మిత్రులారా, ఒకటే మనం గుర్తుపెట్టుకోవాలా, ఇంతకుముందు చెప్పినట్టు తెలంగాణలో ఎన్నికల్లో బీజేపీ గెలవలేదు, స్థానికంగా ఎమ్మెల్యే బీజేపీ గెలవలేదు, రాష్ట్రంలో ప్రభుత్వం బీజేపీని కాదు. అయితే
కాంగ్రెస్ నాయకులు మిత్రులారా, 2014లో మోదీ ప్రధానమంత్రి అయిన తర్వాత ఈరోజు 10 సంవత్సరాలు అవుతుంది. మన దేశంలో కానీ విదేశాల్లో కానీ మోదీ గారిని అవినీతి మచ్చలేని నాయకుడిగా అందరూ చెప్పుకుంటున్నటువంటి నాయకుడు మిత్రులారా. 4 గంటల్లో హైదరాబాద్ పోతున్నాం. అటువంటి జాతీయ రహదారులు 50 సంవత్సరాల నుంచి ఒకవైపు అయితే కేవలం 10 సంవత్సరాల్లో ఇంకొక వైపు మోదీ గారు జాతీయ రహదారులు చేసినటువంటి పునాది నరేంద్ర మోదీ గారు. అయ్యా, ఈ రోజు నరేంద్ర మోదీ గారు తెలంగాణకి ఇచ్చిందంటే సమ్మక్క సారక్క మనందరికీ కులదైవం, మన చాలా మంది పుట్టెంటుక తీసేటువంటి దైవం మన దేవతలు. అటువంటి సమ్మక్క సారక్క పేరు మీద ఈ రోజు కేంద్రీయ విశ్వవిద్యాలయాన్ని ఇచ్చినటువంటి ప్రధాని నరేంద్ర మోదీ గారు చెప్తున్నారు. మొత్తం జమైన తోడేళ్ళ లెక్క గొర్రెల మంద మీద పడ్డట్టు మొత్తం ప్రచారం చేస్తున్నారు. అయ్యా, నరేంద్ర మోదీ గారు 2014లో ప్రధానమంత్రి అయిండు, మళ్ళీ 2019లో ప్రధానమంత్రి అయిండు. ఇప్పటి వరకు రిజర్వేషన్ తీసేయలేదు. డబ్బు లేనివారికి నరేంద్ర మోదీ ఉండగా ఈ దేశంలో రిజర్వేషన్ తీసేసేటువంటి డబ్బు వారికి లేదు అని హెచ్చరిస్తున్నాను. ఇప్పుడు ప్రార్థన చేస్తున్నా, నేను మీ బిడ్డగా, మీ తమ్ముడిగా, ఈ ప్రాంతంలో పుట్టినటువంటి ఒక వ్యక్తిగా, ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి లోకాలన్నితో పాటు 24 గంటలు నిరంతరంగా మీ మధ్య ఉన్నటువంటి వ్యక్తిగా నన్ను భారతీయ జనతా పార్టీ ఆశీర్వదించింది. కాబట్టి మీరందరూ కలిసి 13వ తారీఖున పూర్తి స్థాయిలో ఆలోచించండి. ఎందుకంటే ఈ యొక్క పెద్దపల్లి పార్లమెంట్ 54 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ ఈ దేశాన్ని పరిపాలిస్తే అందులో 40 సంవత్సరాలు వివేక్ వెంకటస్వామి కుటుంబం ఈ పెద్దపల్లిని పరిపాలించింది. కానీ మిత్రులారా, ఈ యొక్క ప్రాంతంలో అభివృద్ధికి నోచుకోలేదు. ఈ ప్రాంతంలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు. ఈ ప్రాంతంలో విద్యకు సంబంధించినటువంటి టెక్నికల్ కాలేజీలు రాలేదు, నవోదయ విద్యాలయాలు రాలేదు, కేంద్ర విద్యాలయాలు రాలేదు. ఒక మాట చెప్పాలనుకుంటున్నా, రిజర్వేషన్ సంబంధించినటువంటి ఈ విషయంలో తీసుకుంటే దేశ రాజకీయాల్లో ఆలోచించలేదంటే చాలా చక్కగా చెప్తున్నారు. సూర్యుడు చంద్రుడు కాదు రిజర్వేషన్ అయితే పోదు. ఎందుకంటే మనకు రాజ్యాంగ పీఠంలో ఇవాళ రిజర్వేషన్ పట్ల పూర్తి స్థాయిలో ఒక బల बात रखना है। इस देश के अंदर में पूरी तरह से इस देश के संविधान का हिसाब से सबको बांध के रखा है, जिसमें रिजर्वेशन की बांध के रखा है, वो रिजर्वेशन कभी कैंसिल नहीं हो सकता है। పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా మంచిర్యాల జిల్లా హాజీపూర్ మండలంలోని దొనబండలో ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో బీఆర్ఎస్ పార్టీ హాజీపూర్ మండల సమావేశం నిర్వహించారు. పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా మంచిర్యాల జిల్లా హాజీపూర్ మండలంలోని దొనబండలోని ఓ ప్రైవేటు ఫంక్షన్ హాల్ బీఆర్ఎస్ పార్టీ హాజీపూర్ మండల సమావేశం నిర్వహించారు. గురువారం రాత్రి నిర్వహించిన సమావేశానికి మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావుతో కలిసి పెద్దపల్లి పార్లమెంటు బీఆర్ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా పలువురు కాంగ్రెస్ బీజేపీలకు చెందిన నాయకులు కార్యకర్తలతో చేరడంతో వారికి కొప్పుల ఈశ్వర్ గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా కొప్పుల ఈశ్వర్ మాట్లాడుతూ బూటకపు హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పాలనలో పూర్తిగా వైఫల్యం చెందిందన్నారు. కేసీఆర్ ప్రభుత్వం అమలు చేసిన అభివృద్ధి సంక్షేమ పథకాలను వివరించి 420 హామీలిచ్చి మోసం చేసిన కాంగ్రెస్ కి బుద్ధి చెప్తారని ప్రజల్ని ప్రశ్నించారు. ఓటుతో గుణపాఠం చెప్తామని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు మాట్లాడుతూ మోసపూరితమైన వాగ్దానాలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ కి పార్లమెంట్ ఎన్నికల్లో ఓటుతో తగిన బుద్ధి చెప్పాలని ప్రజల్ని కోరారు. ప్రభుత్వ వైఫల్యాన్ని ప్రజలకు వివరించారు. ఈ పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు మొగిలి శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి మాధవరపు జీవన్ రావు, వైస్ ఎంపీపీ బేతు రమాదేవి రవి, మాజీ వైస్ ఎంపీపీ మందపల్లి శ్రీనివాస్, సర్పంచ్ల ఫోరం మండల అధ్యక్షులు గొల్ల శ్రీనివాస్, ఆయా గ్రామాల సర్పంచులు,
జాడి సత్యం, మంచాల శ్రీనివాస్, లాంగిశెట్టి లక్ష్మి, రాజయ్య, బేర పద్మ బోచయ్య, ఎంపీటీసీలు జాడి వెంకటేష్, గడ్డం లత, శ్రీ తిరుపతి, జెడ్పీ కోఆప్షన్ నయీం పాషా తదితరులు పాల్గొన్నారు. రైతుల ఆత్మహత్యలు 10 ఏళ్లలో ఒక్క రైతు కూడా ఆత్మహత్య చేసుకోలేదు. 225 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. ఆటో కార్మికులు ఆత్మహత్య చేసుకున్నారు. మరి అవసరం లేనటువంటి ఫ్రీ బస్ పెట్టి ప్రజలను ఇబ్బంది పెట్టేటువంటి ప్రయత్నం జరుగుతూ ఉన్నది. అంటే 4-5 నెలల్లోనే ఒక అస్తవ్యస్తమైనటువంటి పాలన, ఒక అంటే అనుభవ రాహిత్యంతో కూడినటువంటి పాలన జరుగుతూ ఉన్నది. నిజంగానే కేసీఆర్ గారు మొత్తం అన్ని సగబెట్టి మంచిగా నడిపియాలని అప్పచెప్తే ప్రజలు అప్పచెప్పే దాన్ని నిర్వహణ చేసేటువంటి తెలివేని ప్రభుత్వం, మాటలు చెప్పే ప్రభుత్వమే ఇలా మన రాష్ట్రంలో రాజ్యమవుతుంది. దానికి తోడు మేమేదో పెద్ద ఘనకార్యం చేస్తే మాకు ప్రజలు ఓటేసారు అని విర్రవీగుతున్నారు. నిజంగానే కాంగ్రెస్ పార్టీ గతంలో 10 ఏళ్లలో కావచ్చు, ఇప్పుడు వీళ్ళు వచ్చినాక కావచ్చు, ఏమైనా ఒక్క మంచి పని చేసినా దాఖలాలు ఉన్నాయని మీరు చెప్పండి. 24 గంటల కరెంటు దేశంలో ఎక్కడ లేని కేసీఆర్ గారు తీసుకొచ్చి తెలంగాణ ప్రజలకు మరి ఆ 7-8 సంవత్సరాల నుంచి నిరాటంకంగా రెప్పపాటు కరెంటు కూడా ఇచ్చిన ఘనత మన కేసీఆర్ గారు. 3,20,00,000 మెట్రిక్ టన్నుల ధాన్యం పండించి దేశంలోనే ఒక మంచి ప్రభుత్వంగా వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేసినటువంటి నాయకుడు కేసీఆర్ గారు. వీళ్ళు వచ్చి ఏం చేసినట్టు మరి ఎందుకింత విరవీగుతున్నారు, ఎందుకింత విపరీతమైన మాటలు మాట్లాడుతున్నారు? అదేవిధంగా ఇచ్చిన అన్ని బంద్ పెట్టిలు, ఇస్తామన్న 6 గ్యారెంటీలు ఒకటి కూడా దిక్కు దివాణం లేదు. రైతులకు సంబంధించి రుణమాఫీ డిసెంబర్ 9 అన్నారు. మిమ్మల్ని డేట్ పెట్టమని మేము అన్నామా? ఎందుకు పెట్టాం డేటు అంటే మోసం చేయడానికే డేట్ పెట్టిరు, నమ్మించిన ప్రజలు. కానీ ఇలా ప్రభుత్వంలోకి వచ్చినాకైనా మరి మేము చేస్తాం, ఒకటి చేస్తామని నమ్మకం కల్పిస్తున్నారంటే లేదు. ఎవరన్నా ప్రశ్నిస్తే కొడకల్లారా తొక్కుతాం, చంపుతాం, పేగులు మెడకేసుకుంటాం అని ఇటువంటి మాటలు ఒక ముఖ్యమంత్రి మాట్లాడేటువంటి పరిస్థితి మనం ఎన్నడూ చూడలేదు. చాలా మంది ముఖ్యమంత్రులు చూస్తున్నాం. ఇక ఆయన మీద నమ్మకం పోయింది. ఎక్కడ పోతే అక్కడ దేవుళ్ళ మీద ఓటేస్తున్నాడు. ఎన్ని ఓటేస్తే మాత్రం మనకేంది? మనకు నమ్మకం ఉందా? వస్తుందని ఉందా? 2 లక్షల రుణమాఫీ ఇస్తారని నమ్మకం ఉందా? ఏ ఒక్క పథకాన్ని అమలు చేస్తారని నమ్మకం ఉందా? ఇదివరకు ఇచ్చిన స్కీములు ఏమైనా అమలు చేస్తారని నమ్మకం ఉందా? ఏది కూడా కంటిన్యూ చేయరు. మరి దీన్ని మనం ఖచ్చితంగా ప్రజలకు అందాలంటే, ఇచ్చిన హామీలను నెరవేరాలంటే తప్పకుండా మొన్న అధికారం కోల్పోవచ్చు, కానీ ఒక బలమైనటువంటి శక్తివంతమైనటువంటి బీఆర్ఎస్ పార్టీ మనకున్నది. కేసీఆర్ నాయకత్వం ఉన్నది. ఆయన తోడు కేటీఆర్, హరీష్ రావు నాయకత్వంలో అనేక మంది ప్రజాప్రతినిధులు ఉన్నటువంటి మంచి బలమైన పార్టీ మన వెంట ఉన్నది. రేపు ఈ పార్లమెంట్ ఎన్నికల్లో కూడా మరి ప్రజలు సిద్ధంగా ఉన్నారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓడిపోయడానికి. నాయకులు కార్యకర్తలుగా మనం కదిలిస్తే వాళ్ళు ఎంతో బాధపడుతున్నారు. అయ్యో మేము ఇట్లా అనుకోలే, కేసీఆర్ పోతే అన్ని పోతాయని అనుకోలే. మనం ఎన్నికల ముందు కూడా చెప్పినాం. రాష్ట్రంలో బీజేపీ బీఆర్ఎస్ పార్టీలు నమ్మే పరిస్థితుల్లో ప్రజలు లేరని చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్ వెంకటస్వామి, మాజీ ఎమ్మెల్సీ వెంకటరావులు అన్నారు. రామకృష్ణాపూర్ పట్టణంలోని బీఆర్ఎస్ పార్టీలో కీలక నాయకుడిగా ఉన్న గాండ్ల సమ్మయ్య ఆ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరడంతో కాంగ్రెస్ పార్టీలో నూతన ఉత్తేజం నెలకొంది. ఈ సందర్భంగా సమ్మయ్య పట్టణంలో గౌరవ అధ్యక్షులుగా పలు కుల సంఘాలకి ప్రాతినిధ్యం వహిస్తున్న ఆయా కుల సంఘాల నాయకులు గాండ్ల సమ్మయ్య ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఎమ్మెల్యే వివేక్, మాజీ ఎమ్మెల్సీ వెంకట్రావు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీతోనే రాష్ట్ర అభివృద్ధి జరగడంతో పాటు బడుగు బలహీన వర్గాల వారికి న్యాయం చేకూరుతుందని నమ్మి నేడు కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నానని అన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తామని రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణని భారీ మెజార్టీతో గెలిపించాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు పల్లెరాజు, రఘునాథ్ రెడ్డి, గోపతి రాజయ్య, అబ్దుల్ అజీజ్, చైర్మన్ జంగం కళ, వైస్ చైర్మన్ సాగర్ రెడ్డి ఉన్నారు.
దెబ్బతిన్నారా? మీరందరూ ఒకసారి గట్టిగా చేయండి. చేతి గుర్తుకే జై కాంగ్రెస్. టీపీసీసీ సెక్రటరీ రఘునాథ్ రెడ్డి గారి వేదిక మీకు రావాల్సిందిగా కోరుచున్నాం. దయచేసి లేట్ అయినందుకు క్షమించాలి. మీ అందరికీ పేరు పేరున ఆనందం వేస్తున్నాం. గడ్డం వంశీకృష్ణని గెలిపించడానికి ఆర్కేపురంలో ఇంత పెద్ద సంఖ్యలో రావడం, మీరందరూ కూడా గడ్డం వంశీకృష్ణని ఏమైందమ్మా ఏదో అన్నావు వేసి ఓటేపిస్తాం. చాలా సమయం అయిపోయింది, అందరు కూడా టైర్డ్ అయిపోతున్నారు, వెళ్ళే సమయం వచ్చింది. 3-4 అంశాలే చెప్తామా, ఎక్కువ సమయం మాట్లాడా. మీరు కూడా ఇంటికి పోయేది ఉన్నది, వండుకునేది ఉన్నది, తినేది ఉన్నది. నన్ను పిలిస్తే నేను కూడా వచ్చి 8,000 మీ అకౌంట్లో పడిన తర్వాత వస్తాను. ఇప్పుడు రాను, ఎందుకంటే మీకు అరే ఉండే రమ్ము. నేను మొన్న ఎలక్షన్లో మీ అందరికీ కూడా కాంగ్రెస్ పార్టీ మీ అందరికీ 6 గ్యారెంటీలు ఇవ్వడం జరిగింది. చాలామంది అన్నారు, కేసీఆర్ అన్నాడు, ప్రతిపక్షాలు కిషన్ రెడ్డి అన్నాడు, ఎందుకు అమలు చేయలేదు 6 గ్యారెంటీలు అని చెప్పి అడగడం జరిగింది. ఒక్క విషయం చెప్పాలి, కేసీఆర్ ఏమో 10 సంవత్సరాలు మనకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తాడు, ఇయ్యలేదు. దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తాడు, ఇయ్యలేదు. నిరుద్యోగులకు 3,000 నిరుద్యోగ వృద్ధి ఇస్తాడు, ఇయ్యలేదు. రుణమాఫీ 1,00,000 రూపాయలు చేస్తాడు, కేవలం 25,000 ఇచ్చింది. ఏదైతే హామీలు ఇచ్చిందో ఓన్లీ 1-2 హామీలు నెరవేర్చింది, కానీ ప్రజలకు ఏదైతే ఆకాంక్షలు ఉండనో డబుల్ బెడ్రూమ్ ఇల్లు గురించి అదైతే నెరవేర్చలే కేసీఆర్. అట్లానే 15 లక్షల రూపాయలు ఇస్తాడు, ఇచ్చిందమ్మా ఎవరికన్నా? వేయలే. ఇంకోటి ఏమన్నాడు, నేను ప్రధానమంత్రి అయితే నిత్యావసరాల ధరలు అసలే పెరగవని చెప్పి అన్నాడు. అప్పుడు ఆయన అన్నాడు ఒక మీటింగ్లో, కాంగ్రెస్ ప్రభుత్వం 60 రూపాయలు ఇస్తుంది పెట్రోల్, నేను 50 రూపాయలు ఇస్తానని చెప్పి మనందరికీ మాట ఇచ్చిందా లేదా? ట్యాక్స్ తక్కువ చేసి నేను 50 రూపాయలు ఇస్తాను. కానీ మన ధర ఎంత చేసిండు? 110 రూపాయలు చేసిండు. గ్యాస్ సిలిండర్ 460 రూపాయలు ఉండే, దాని ధర ఎంత చేసిండు? 1,200 రూపాయలు. ఎందుకు చేసింది తెలుసా? మీరందరూ కూడా గమనించాలి. ప్రధానమంత్రి మోడీ అదొక ఢిల్లీలో ఒక గుజరాత్ కూటమి ఉంది. ఎవరు ఆ గుజరాత్ కూటమిలో? ప్రధానమంత్రి మోడీ, అమిత్ షా, అదానీ. అదానీ పేరు విన్నారా? ఎవరైనా విన్నారా? ఏం చేస్తాడు అదానీ? అంబానీ. ఈ 4 గుజరాత్ కూటమి అయింది. అయితే అదానీ ఏం చేస్తాడమ్మా? ఆయన గ్యాస్లో ఉన్నాడు ఆయన. అయితే ఆయనకు లాభం రావాలి కదా, అందుకోసానికి ఈ 460 రూపాయల గ్యాస్ సిలిండర్ని 1,200 చేసి మళ్ళీ 1,000 రూపాయలు చేసాడు. అంబానీ ఏం చేస్తాడు? జామ్నగర్లో, అది కూడా గుజరాత్ అని, ఆయనకు ఒక రిఫైనరీ ఉన్నది. అంటే పెట్రోల్ డీజిల్ అమ్ముతాడు ఆయన. అది ఆయనకు లాభాలు రావాలి కదా, అందు గురించి ఈ 60 రూపాయల పెట్రోల్ డీజిల్ ఏదైతే ఉండేనో దాన్ని 100 రూపాయలకైనా పని చేశారు. ఈ చేయడంలో ఏమైంది? అదానీ ఏదైతే 145 ప్రపంచంలో ధనికులలో 145 లిస్టులు ఉన్నాయి.
ఈ ఛార్జెస్ పెంచడం వల్ల ఆయన నంబర్ 1 అయ్యిండు. ఒకరోజు ప్రపంచంలో ధనికుడు నంబర్ 1 అదాని అయ్యాడు. ఎట్లా అయ్యిండు? మన అందరికీ కూడా నిత్యావసరాలు పెంచడం. ప్రధానమంత్రి మోడీ ఈ నెల 13వ తేదీన జరిగేటువంటి పార్లమెంటు ఎన్నికల్లో మన పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా కాక వెంకటస్వామి గారి మనవడు డాక్టర్ వివేక వెంకటస్వామి గారి కుమారుడు వంశీకృష్ణ గారు పోటీ చేస్తున్నారు. మనందరం కూడా కష్టపడి పనిచేసి ప్రతి ఓటర్ని కలుసుకొని ఈనాడు కాంగ్రెస్ పార్టీని గెలిపించాల్సినటువంటి అవసరాన్ని గురించి వివరంగా చెప్పాల్సినటువంటి. మంచిర్యాల జిల్లా పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా చెన్నూరు పట్టణంలోని జెడ్పీ హై స్కూల్ మైదానంలో రేపు జరగబోయే ప్రజా ఆశీర్వాద సభకు ముఖ్య అతిథిగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ విచ్చేస్తున్నందున సభ ఏర్పాట్లను చెన్నూరు మాజీ ఎమ్మెల్యే బాలకసుమన్ పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ అసెంబ్లీ ఎన్నికలకి ముందు కాంగ్రెస్ పార్టీ మాట్లాడిన మాటలు విధానాలు ప్రజలందరూ గమనిస్తున్నారని, మాది కుటుంబ పాలన అంటూనే అటు బెల్లంపల్లి నుండి చెన్నూరు వరకు ఆధిపత్యం సాగిస్తూ ఆయన కుమారునికి ఎంపీ టికెట్ తెచ్చుకొని ఈ ఎన్నికల్లో కోట్ల రూపాయలు ఖర్చు పెడుతూ మద్యంతో ప్రలోభ పెట్టే ప్రయత్నాలు సాగిస్తున్నారని ఆయన తీవ్రంగా విమర్శనాస్త్రాలు సంధించారు. కోట్ల రూపాయలు ఉన్న వివేక్ నియోజకవర్గంలో ఉన్న దళిత నాయకుల్ని తొక్కేస్తూ ఏకచక్రాధిపత్యం సాగిస్తున్నారని ఆయన మండిపడ్డారు. వచ్చే పెద్దపల్లి పార్లమెంట్ ఎన్నికల్లో కొప్పుల ఈశ్వర్ని బలపరిచి బీఆర్ఎస్ జెండా ఎగరవేసుడు ఖాయమని ఆయన పేర్కొన్నారు. రేపు జరగబోయే ప్రజా ఆశీర్వాద సభని విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఆయన వెంట నియోజకవర్గ బీఆర్ఎస్ శ్రేణులు ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీ పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గ అభ్యర్థి శ్రీ కొప్పుల ఈశ్వర్ గారి గెలుపు కోసం ఎన్నికల ప్రచారానికి రేపు 11వ తేదీన ఉదయం 10 గంటలకు చెన్నూరు పట్టణానికి ప్రచారం నిమిత్తం పెద్దలు మా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రివర్యులు కేటీఆర్ గారు వస్తున్నారు. సో ఇక్కడ చెన్నూరు పట్టణంలోని హై స్కూల్ గ్రౌండ్లో ఈ ఎన్నికల ప్రచార సభలో వారు ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించనున్నారు. ముందుగా తెలంగాణ తల్లి విగ్రహానికి చేరుకొని అక్కడ తెలంగాణ తల్లి విగ్రహానికి దండ వేసి అక్కడి నుంచి ర్యాలీగా బయలుదేరి ఈ హై స్కూల్ గ్రౌండ్కి వచ్చి ఇక్కడ సభ జరుపుకొని ఉన్నాం. సో చెన్నూరు నియోజకవర్గంలోని ప్రజలందరూ కూడా విజ్ఞప్తి, రేపటి కేటీఆర్ గారి ఎన్నికల ప్రచార సభను, ప్రజా ఆశీర్వాద సభను విజయవంతం చేయడానికి అందరూ కూడా పెద్ద ఎత్తున కదిలి రావాలని సందర్భంగా నేను పేరున విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. ఎందుకంటే రేపు ఎన్నికల ప్రచారంలో చివరి రోజు. ఈ చివరి రోజున కూడా తన షెడ్యూల్లో ఎంతో బిజీ కార్యక్రమాలు ఉన్నప్పటికీ కూడా పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గంపై ఖచ్చితంగా గులాబీ జెండా ఎగరవేయాలనేటటువంటి ఆలోచనతో, కొప్పులీశ్వర్ గారిని గెలిపించుకోవాలనేటటువంటి ఆలోచనతో కేటీఆర్ గారు ఇక్కడికి వస్తూ ఉన్నారు. ఇక్కడ మీ అందరికి కూడా తెలుసు, పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ ఎవరికి టికెట్ ఇచ్చింది, కాంగ్రెస్ పార్టీ గతంలో ఎన్నికల సందర్భాన్ని అసెంబ్లీ ఎన్నికలప్పుడు ఏమని మాట్లాడింది, ఇవాళ ఏం చేస్తూ ఉందో అందరు గమనిస్తూ ఉన్నారు. ఆనాడేమో మమ్మల్ని కుటుంబ పాలన అన్నారు. ఇవాళ ఒకటే పార్లమెంటు నియోజకవర్గంలో బెల్లంపల్లి నుంచి వినోద్ ఎమ్మెల్యే, చెన్నూరు నుంచి వివేక్ ఎమ్మెల్యే, పెద్దపల్లి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా వాళ్ళ కొడుకు వంశీని ఇక్కడ అభ్యర్థిగా పెట్టి కోట్లాది రూపాయలు గుమ్మరిచ్చి ప్రజా తీర్పును వాళ్ళకు అనుకూలంగా మలుచుకోవాలని వాళ్ళు చేస్తున్నటువంటి ప్రయత్నాలు, కుటుంబపరమైనటువంటి రాజకీయాలు ఈ ప్రాంతంలో చేస్తూ వేరే దళిత నాయకులందరినీ కూడా తొక్కేస్తూ ఇవాళ చేస్తున్నటువంటి దుర్మార్గాలకు ఖచ్చితంగా ఈ పార్లమెంటు నియోజకవర్గ ప్రజానీకం మంచి తగిన రీతిలో వాళ్ళకి సమాధానం ఓటు ద్వారా చెప్పాల్సిందే నేను పేరున విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. వాళ్ళ దగ్గర విపరీతమైనటువంటి డబ్బులు, వేల కోట్ల ఆస్తులు ఉన్నాయి, డబ్బులు ఉన్నాయి అనేటటువంటి అహంకారంతో రేపు ఎన్నికల్లో అందు కూడా విచ్చలవిడిగా మద్యం పంపిణీ చేసి గెలవాలని కుట్రలు వాళ్ళు వండుతూ ఉన్నారు. కాబట్టి ఎలక్షన్ కమిషన్ కూడా దీని మీద దృష్టి పెట్టాల్సిందిగా నేను ఎలక్షన్ కమిషన్ కోరుతా ఉన్నా. సో రేపటి ఈ కేటీఆర్ గారి ఎన్నికల ప్రజా ఆశీర్వాద సభను, ప్రచార సభను విజయవంతం చేయడానికి ప్రతి ఒక్కరు పెద్ద ఎత్తున తరలి రావాలని, సౌమ్యుడు, మంచి వ్యక్తి, సుదీర్ఘమైనటువంటి రాజకీయ నేపథ్యం అనుభవం ఉన్నటువంటి సింగరేణి కార్మికుడిగా పనిచేసినటువంటి వ్యక్తి కొప్పులీశ్వర్ అన్న గెలుపు కోసం ఈ పార్లమెంటు నియోజకవర్గం పరిధిలో బీఆర్ఎస్ పార్టీ శ్రేణులంతా కూడా కృషి చేయాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ పెద్దపల్లి పార్లమెంట్ అభ్యర్థి గెలుపు కోసం క్యాదన్పల్లి మున్సిపాలిటీ 13వ వార్డులో పార్టీ నాయకులు విస్తృత ప్రచారం చేశారు. బీఆర్ఎస్ పార్టీ పెద్దపల్లి పార్లమెంట్ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ గెలుపు కోసం క్యాదన్పల్లి మున్సిపాలిటీ 19వ వార్డులో నాయకులు విస్తృత ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ మంత్రిగా పనిచేసి ప్రజా సమస్యలు తెలిసిన నాయకుడు కొప్పుల ఈశ్వర్ని గెలిపించుకోవాలని కోరారు. నిత్యం ప్రజాసేవలో ఉంటున్న నాయకుడిని గెలిపించుకుంటే ప్రశ్నించే గొంతుగా అవుతారని ఆకాంక్షించారు.
ఈ ప్రచారంలో వార్డు ఇన్ఛార్జ్ లక్ష్మారెడ్డి, నాయకులు రంగరాజు, రహీం రాజు, మహిళా నాయకురాలు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు క్యాతన్పల్లి మున్సిపాలిటీలోని 19వ వార్డు ఇన్ఛార్జ్ లక్ష్మారెడ్డి మరియు మాజీ వార్డు మెంబర్ రంగరాజు, అలాగే మాజీ ఎంపీటీసీ రహీం గారు, అలాగే సీనియర్ నాయకులు రాజు గారు మరియు మహిళా మాతల సమక్షంలో 19వ వార్డులో బీఆర్ఎస్ పార్టీ పెద్దపల్లి ఎంపీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ గారి కారు గుర్తుకు ఓటేయాలని చెప్పేసి 19వ వార్డులోని ప్రతి ఒక్క ఇంటిని వెళ్ళి వారిని ఓటును అభ్యర్థించడం జరిగింది. ఈ 19వ వార్డులో తిరుగుతున్న సందర్భంగా ప్రతి ఇంటి నుంచి చెప్తున్న వాక్యం ఏంటంటే, ఈసారి ఖచ్చితంగా కారు గుర్తుకు ఓటేసి కొప్పుల ఈశ్వర్ గారిని భారీ మెజార్టీతో గెలిపిస్తామని వాళ్ళు ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. అలాగే ఇప్పుడు వచ్చే ఈ 13వ తారీఖు రోజు జరిగే ఎంపీ ఎలక్షన్లలో భారీ విజయాన్ని కొప్పుల ఈశ్వర్ గారు గెలుపొందుతున్నారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ పెద్దపల్లి పార్లమెంట్ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ చేతి గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని